అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాస్తూ ఉన్నటువంటి 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. బ్రతిమలాడుతున్నాడంట సంఘాన్ని, బ్రతిమలాడుతున్నాడంట బిడ్డలను, బ్రతిమలాడుతున్నాడంట దేవుని ప్రజలను బ్రతిమలాడుతున్నాడంట. 12వ అధ్యాయాన్ని ఒకటే ఉద్దేశంతో పౌలు గారు రాస్తూ, ఈ అధ్యాయము దేవుని చిత్తాన్ని గుర్తు చేసే అధ్యాయం అంట. చెప్పండి ఏంటి? దేవుని చిత్తాన్ని గుర్తు చేసేదండి. లోకంలో ఏది శాశ్వతం కాదు, లోకంలో ఏది స్థిరము కాదు, లోకంలో ఏది ఎంతో కాలం ఉండదు, ఏది మానవుని బ్రతికించలేదు. కానీ దేవుని చిత్తము మాత్రము ఖచ్చితముగా సమస్తాన్ని సమకూర్చగలదు. హల్లెలూయా. మనం అన్నిటి కొరకు మనం బాగా ప్రాకులాడుతూ ఉంటాం. ఈ లోకంలో మనము దేని కొరకైతే ప్రాకులాడుతూ ఉన్నామో అది శాశ్వత కాలం ఉండేది కాదు. మొదటిది. సెకండ్ది, మనం ఉన్నంత కాలం మనము దాన్ని బట్టి అనుభవించలేము, సంతోషించలేము. మూడవది, దాన్ని బట్టి దేవుడు కూడా సంతోషించడు. అబ్రాహాము గారిని దేవుడు పిలిచినప్పుడు ఏమంటాడు ఆయన? దిగో, నేను పునాదులు కలిగిన పట్టణానికి నేను ప్రయాసపడుతున్నాను, ప్రయాణిస్తూ ఉన్నాను. దేవుడు నాకు స్థలం ఇస్తానని చెప్పాడు. ఇంటిని విడిచిపెట్టాను, ఊరిని విడిచిపెట్టాను, బంధువులు విడిచిపెట్టాను, అందరినీ విడిచిపెట్టి రమ్మన్నాడు. అయితే దేవుడు నాకు ఇస్తాన్న పట్టణం ఇక్కడ లేదు, అది పునాదులు కలిగిన పట్టణము అక్కడ ఉంది. ఏంటిదనంటే ఆయన వేసే పట్టణము, ఆయన రూపొందించే పట్టణము, ఆయన ద్వారా చెక్కబడే పట్టణము. ఆ పట్టణం నాకు కావాలా, ఇక్కడ ఉండేది కాదు. డబ్బు ఉన్నాడు ఏం చేస్తాడు? ఇంకా సంపాదించాలనుకుంటాడు, ఇంకా సంపాదించాలనుకుంటాడు. ప్రతి ఒక్కరంతే. ఉన్నవాడు ఇంకా సంపాదించాలనుకుంటాడు, లేనివాడు కనీసం నా అవసరాల కొరకైనా నేను సంపాదించుకోవాలనుకుంటాడు. ఇక్కడ మనము ఆత్మీయతలోనికి వస్తే, మనము దేవునిలో ఉన్న మనము ఇంకా దేవునితో సంబంధం పెంచుకోవాలని ఇష్టపడాలి. అవునంటారా కాదంటారా? ఇంకా పెంచుకోవాలి దాన్ని, ఇంకా బలపరచుకోవాలి దాన్ని, ఇంకా స్థిరపరచుకోవాలి దాన్ని. ఇంకా ఎట్లా అంటే, దేవుడు ఇలా ఆకాశం నుంచి భూమి వైపు చూడగా నాకు ఎవ్వడు నీతిమంతుడిగా కనపడలేదు, ఒక్క నోహు మాత్రమే కనపడ్డట్టు దేవుడు అలా చూడగానే నేను కనపడాలి, చూడగానే నేనే కనపడాలి దేవునికి. దేవుడు పక్షపాతి కాదు. కానీ దేవుడు ఒక్క విషయంలో నాకే సొంతం, నాకే కావాలనుకుంటాడు. దేవుడు ఏంటో తెలుసా? నా జీవితాన్ని నాకు కావాలి, ఇది నీవు నాకు కావాలి అంతే. 10th 600 మార్కులకి 595 వచ్చాయనుకోండి ఎవరికన్నా, 595 నుంచి 600 మధ్యలో వచ్చాయనుకోండి ఎవరికన్నా, ఎన్ని కాలేజీలు వాని ఎంట పడవండి? ఎక్కువ మార్కులు వస్తే ఎన్ని కాలేజీలు వాని వెంటబడ, ఫ్రీ సీట్ ఇస్తాను, ఇంకా స్టైఫండ్ ఇస్తాను, ఇంకా నేనే ట్రాన్స్పోర్టేషన్ నేనే ఇస్తాను, ఇంకా నీకు బుక్స్కు, ల్యాబ్స్కి, ఎగ్జామ్ ఫీజు, ఎవ్రీథింగ్ నేనే పెట్టు, ఫ్రీ. నువ్వు వచ్చి మా కాలేజీలో చదివితే చాలు, అంతే. ఎందుకు? వాడికి వచ్చిన మార్కులు అలా ఉన్నాయి, అంత ఆకర్షణీయంగా ఉన్నాయి ఆ మార్కులు. వాడిని విడిచిపెట్టొద్దు అనుకుంటున్నారు అన్ని కాలేజీలు. శ్రీ చైతన్య, నారాయణ, పారాయణ, ఇంకా ఏదైనా భాష్యం, గాస్యం, ఇంకేదో హాస్యం, అన్ని కాలేజీలు వాని అంటే పడతాయి. ఎందుకు? వానిలో ఉన్నటువంటి జ్ఞానము, వాడికి వచ్చినటువంటి మార్కులు డిమాండ్ తీసుకొని వచ్చి పెట్టాయి.
దేవుడు అలా చూస్తే నువ్వు నేనే కనపడాలి ఆయనకి, నువ్వు నేను ఆయన చూపులోనికి వెళ్ళిపోవాలా, ఆయన నువ్వు కావాలి నాకు అని ఆయన అనాలండి. అలా బతకాలండి మనం, అలా బతకాలా. ఇక్కడ ఏం రాసింది? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనదే. ఇదిగోండి, పాపపు లోకములో బంధకాలలో చిక్కుకొని పోయి లోకంలో అసలు నీ జీవితము నా జీవితము ఎటువైపు వెళ్తుందో తెలియని ఆ స్థితుల్లో నుంచి మురికి వాడల్లో బతుకుతూ లోకము చీదరించుకునేటట్లు, బంధువులు చీదరించుకునేటట్టు, రక్త సంబంధికులే చీదరించుకునేటట్లు, ఇంకా నాకెవరూ లేరు అనుకునే స్థితుల్లో నుంచి నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు అనే ధైర్యంలోనికి తీసుకొచ్చిన దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? ఇప్పటికీ మనం చేసే మిస్టేక్ ఏం చెప్పరా? ఇప్పటికీ మనం చేసే మిస్టేక్ అయ్యా, చిన్నప్పుడు మా స్థితి ఇలా ఉండినయ్యా, పూరి గుడిస, రేకులిల్లు, కిరాయి ఇల్లు కూడా పూరి గుడిస, 100 రూపాయలు ఇచ్చో 300 ఇచ్చో ఉండేటోళ్ళం అయ్యా. ఇప్పుడు చాలామంది సొంత ఇల్లులు వచ్చాయ్యా, కొంతమంది మంచి ఇళ్ళల్లో ఉంటున్నారయ్యా, 5,000 కూడా ఇంటికి కిరాయి కట్టే స్థాయికి వచ్చారయ్యా అనుకుంటూ మనం చేసేది ఏం చెప్పాలి? ఇంకోటి మిస్టేక్ ఏమంటారా? బ్లండర్ మిస్టేక్ ఏం చెప్పనా? ఇంకా ఇవి అని అడుగుతుంటాం మన దేవుణ్ణి, ఇంకా ఈ ప్రభువా ఇచ్చిన కోసం నేనేం చేయాలి అడగం మనం. ఇంకా ఈయన ఆయన ఇంకా సమకూర్చిన ఆయన, ఇంకా సమకూర్చయ్యా, ఇంకా విశాలపరచయ్యా. ఏం చేసుకుంటాం దాన్ని? నేనేం చేయాలయ్యా నీకోసం అంటే అసలు ఆయన ఆన్సర్ ఎలా ఉండిద్దో. నేనేం చేయాలయ్యా నీకోసం, నేనేం చేయాలి? సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ముందుగానే, ఆమె కంటే ముందుగానే ఆయన అక్కడికి వచ్చి కూర్చొని ఆమె రాగానే, అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అడగగానే ఆమె ఏమని నిండింది? మేము నీకు నీళ్ళు ఇవ్వకూడదు, మేము నీకు ఇవ్వకూడదు, మేము మీ కులం వేరు మా కులం వేరు, మీ మతం వేరు మా మతం వేరు, మీరు మేము ఒక దగ్గర కూర్చొని భోజనం చేయకూడదు, మీరు మేము ఒక పాత్రలో మనము పానము చేయకూడదు, మీరు వేరు నేను వేరు అని అన్నప్పుడు దేవుడు ఆమెకి చెప్పిన విధానము, ఆ మాట్లాడిన మాటలు ఆమె జీవితాన్ని మార్చలేదా? ఆ జీవితాన్ని మార్చలేదా అండి? ఆమె వాళ్ళ ఊరిలోనికి వచ్చి నాతో బోధకుడు మాట్లాడాడు, నాతో లోక రక్షకుడు మాట్లాడాడు, నా జీవితాన్ని ఇలా చూపించాడు అని అనగానే సమరయ ప్రాంతం అంతా మారు మనసు పొందలేదా అండి? ఒకవేళ ఆమె ఆ ఊరిలో తృణీకరించబడింది అయితే ఎవడిండు? సెకండ్ది, ఆ ఊరిలో ఆమె జ్ఞానము లేనిది అయ్యుండుంటే ఆ మాట ఎవడిండు? ఒకవేళ ఆమె ఆ ఊరిలో మంచి పేరు ప్రఖ్యాతలు లేకపోతే ఆ మాట ఎవడిండు? అవునంటారా కాదంటారా? నువ్వేం చదువుకున్నావే, నువ్వేం చెప్తావు మాకు అంటారా అనరండి? నువ్వే ఇట్లున్నావు కదనే మాకేం చెబుతావు? కానీ ఈమె పోయి సమరయ ప్రాంతం అంతా దేవుని గురించి చెప్పగానే సమరయ ప్రాంతం అంతా మారు మనస్సు పొందలేదా? రక్షింపబడలేదా? దానికి కారణం ఏందో చెప్పనా? ఆ బావి దగ్గర, యాకోబు గారు తవ్వించిన బావి దగ్గర ఏం జరిగిందంటే ఈమె సజీవ యాగముగా సమర్పించుకుంది. ఒకవేళ లోపల ఇన్నర్ ఫీలింగ్ ఆమె కనుక వేరే ఉండుంటే అంత కార్యం సమరయ ప్రాంతం, ఆ యొక్క ప్రాంతం అంతా మారే అవకాశము లేదు. ఇంపాసిబుల్ అండి అది. ఆమె అక్కడ అన్ని ఒప్పుకొనింది, అన్ని ఒప్పుకొని ప్రభువా అసలు నా జీవితము ఇదా
అనుకొని అక్కడే సజీవ యాగముగా ఆమె శరీరమును, ఆమె దేహమును, ఆమె జీవితమును సమర్పించుకొని దేవుని చిత్తమేందో అది చేయడం మొదలుపెట్టింది. పట్టణమంతా మార్పు చెందింది. హల్లెలూయా. ఇది కోరుకుంటాడు దేవుడు మన నుండి. ఆమె అన్నీ అయిపోయిన తర్వాత, అయ్యా అంత బాగుందయ్యా, మరి నాకేమి ఇస్తావు అని లేదండి. చూడండి, న్యూ టెస్టిమెంట్లో అద్భుతాల గురించి ఒక్కొక్కటి ధ్యానిస్తూ ఉంటే వాటన్నిటిలో చివరి పార్ట్ చాలా ఇంపార్టెంట్, అది చాలా ప్రాముఖ్యమైనది. అది జక్కయ్య దగ్గరికి వచ్చాడండి దేవుడు. ఈయనేమో చెట్టు ఎక్కాడు కదా, మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కేసి జీసస్ని చూడాలనుకున్నాడు, చాలా ఆశపడ్డాడు. జీసస్ అలా త్రోవగుండా సమూహంగా బయలుదేరి వస్తూ ఉంటే ఈయన చూశాడు. చూడగానే ఇంకా జీసస్ కూడా ఆయనలో ఉన్నటువంటి ఆశను చూసి వెంటనే వచ్చేసి, జక్కయ్య నేడు నేను నీ ఇంట్లోనికి వస్తాను, వెళ్ళందా అన్నాడు. అవునా కదండి. ఎప్పుడైతే ఇంట్లోనికి వచ్చాడో, ఇంట్లో సంభాషణలో ఏం జరిగిందంటే జక్కయ్య కూడా సజీవ యాగముగా ఆయన సమర్పించుకున్నాడు దేవునికి. వెంటనే బయటకు వచ్చి ఏం చేశాడు, అంతకాలం సంపాదించుకున్నంత 4 గంటలు ఇయ్యలేదా? చూడండి, ఒకవేళ ఆయన శరీరాన్ని, దేహాన్ని, జీవితాన్ని దేవునికి సజీవ యాగముగా ఆయన ఇంట్లో సమర్పించుకోకపోతే అసలు బయటికి వెళ్ళేటోడా? ఓకే ప్రభువా, బాయ్, బయటకు వచ్చాం, వెళ్ళిపోయాం, అంతే కదండి. బయటకు వచ్చి చెప్పాడు, రే జీసస్ మా ఇంటికి వచ్చారా, మీరు ఇంకెక్కువ ఇవ్వాలరా నాకు, ఆ మనసు ఉండేదేమోనండి. ఒకవేళ సమర్పించుకోకపోతే, ఆయన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోకపోతే ఆ స్వభావం వచ్చేదేమో. ఇంకా మా ఇంటికి ఎమ్మెల్యే వచ్చి వెళ్ళాడండి, నేను మా ఏరియాలో ప్రభావితం అవుతానా అవనా? నేనేది చెప్తే అది నమ్ముతారా నమ్మరా జనాలు? లీడర్ వచ్చిపోయాడు నా ఇంటికి, నేనేది చెప్తే అది వింటారండి, నేనేది చెప్తే అది నమ్ముతారండి, అంతే. ఇంక అది ఫిక్స్. నాకు చదువు ఉండని ఉండకపోని, నాకు బలం ఉండని ఉండకపోని, నా ఇంటికి ఒక ఇంపార్టెంట్ క్యాండిడేట్ వచ్చి వెళ్ళాడు, ఆయన ఏం మాట్లాడాడో కూడా ఎవరికి తెలియదు. కానీ బయటికి వచ్చినాక నేనేది చెప్తే అది నమ్ముతారు, ఎందుకంటే వీళ్ళు పోయి ఆ నాయకుని అడగలేరు. అవునండి. జక్కయ్య కూడా ఆ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఏదైనా చెప్పి ఇంకెక్కువ సంపాదించుకోవచ్చండి. కానీ ఇంట్లో ఏం జరిగిందనంటే జక్కయ్య సజీవ యాగముగా ఆయన దేవునికి సమర్పించుకున్నాడు. ఆయన ఇది యుక్తమైనదని ఆయన గుర్తించాడు. ఇది కరెక్ట్, ఇది పర్ఫెక్ట్, ఇదే చెయ్యాలి అనుకున్నాడండి. అలాగనే మనం చూస్తాం, చాలామంది స్వస్థత పొందిన వాళ్ళు, జీవించిన వాళ్ళు, దయ్యాలు విడిచిపెట్టబడిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా పోతూ అయ్యా నాకేమి ఇస్తామని లేదు, కానీ నేనే నీ కోసం చేస్తానన్నారండి. అటువంటి జీవితం కలిగి ఉండాలని పౌలు గారు దేవుని చిత్తం అనే అధ్యాయాన్ని రాశాడు. ఈ అధ్యాయం పేరు అది. నువ్వు ఎవరి చిత్తంలో ఉన్నావు? దేవుని చిత్తంలో ఉన్నావా లేదా? దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతున్నామా లేదా? దేవుని చిత్తం కోసం బ్రతకాలని ఉందా లేదా? నెక్స్ట్ వర్స్, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అందరూ చాలా మట్టుకు ఆలోచించి చెప్పనా ఏంటండి, మా మనసులు ఎప్పుడో మారాయి కదా, దేవుడు వచ్చేసారు కదా మా లోపలికి, మేము దేవుని బిడ్డలంగా మార్చబడ్డాం కదా, ఇంకేం మారాలి మేము? ఇంకేం మార్చుకోవాలి మేము? ఇంకేం సరి చేసుకోవాలి మేము? మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు కూడా ఏ రోజు ఆ రోజు పరీక్షించుకోవాలా, ఏ రోజు ఆ రోజు మార్పు పొందడానికి ఇష్టపడాలా, ఏ రోజుకి ఆ రోజు నూతన పరచబడాలా. ఇది దేవుడు కోరుకుంటాడు. చాలా సందర్భాలలో అదే రక్షణను గూర్చిన ఆలోచన ఎలాగుంటుంది అంటే, నేను ఆలోచన ఎప్పుడో రక్షింపబడ్డాను, ఒప్పుకున్నాను, బాప్తిసం పొందాను, సరిపోయింది చాలు అని అనుకుంటారు. అది కొంత మట్టుకు అది మంచిదైనా ఎక్కువ శాతం అది నష్టాన్ని చేకూరుస్తుంది. అయ్యా
మీ నామంలో మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, రోగులను బాగు చేయలేదా, స్వస్థత చేయలేదా, ప్రార్థనలు చేయలేదా, నేను ఎన్ని కార్యాలు చేశామంటే ఆయన ఏమంటాడంట, మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే ఆ మనసు రూపాంతరపరచబడలేదండి. ఎప్పటికప్పుడు ఆ మనస్సు మారి నూతన పరచబడట్లేదండి. ఒకదాన్ని పట్టుకొని కూర్చున్నారు అంతవరకే, ఇంకా ఒకదాన్ని పట్టుకొని కూర్చున్నారు అంతవరకే లేదు. మనం దినదినము ఆయన కొరకు, ఆయనను మహిమపరచడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనకు మన యొక్క శరీరం సజీవ యాగముగా సమర్పించుకోవటానికి, మన యొక్క మనస్సులు మారి నూతన పరచుకోవడానికి ఇష్టపడాలండి. అది దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించే విధంగా, ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వారముగా, దేవునికి పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను, నాకు నేనుగా పరీక్షించుకోవాలనుకుంటున్నాను, మనస్సు మారి నూతన పరచబడాలనుకుంటున్నాను అని ఆలోచన, అక్కడే దేవుని కార్యం జరిగింది. హల్లెలూయా. దేవుడు కోరుకునేది కూడా అదే, దేవుని చిత్తం కూడా అదే. మనస్సు మారి నూతన పరచబడాలి. ఎప్పుడు ఇదే రోజుకి ఒక్కసారైనా మనం ఇలా కూర్చొని ఆలోచించుకుంటే అసలు ఆ శక్తే వేరండి మనలో. హల్లెలూయా. అసలు ఆ దేవుడు తీసుకువెళ్ళే విధానమే చాలా అద్భుతంగా ఉంటుందండి. రోజు ఒక్క నిమిషం అలా కూర్చొని దేవుని ఇబ్బంది పెట్టేది ఏదన్నా ఉంటే, ఆయాస పెట్టేది ఏదన్నా ఉంటే అబ్బా ఆలోచించుకొని దాన్ని విడిచిపెట్టారు కదా. సమరయ స్త్రీ విడిచిపెట్టిందా లేదా, బావి దగ్గర విడిచిపెట్టిందా లేదా, ఆమె తన కుండను అక్కడే విడిచిపెట్టి అని ఉంటుంది. దాంట్లోంచి మనం చాలా వాక్యాలు తీయొచ్చు మనం, అవునా కదండి, చాలా చెప్పొచ్చు మనం, రకరకాల చెప్పొచ్చు మనం. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆమె సజీవ యాగముగా ఆమె శరీరాన్ని అక్కడ, మనస్సును అక్కడ సజీవ యాగముగా సమర్పించేసుకుంది. ఇంకా అక్కడే విడిచిపెట్టేసింది. ఇంట్లో ఏం జరిగిందో ఏమో ఎప్పటికి తెలియదు. ఇంట్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదండి, ఎవరికి తెలియదు. యేసుక్రీస్తుకు జక్కయ్యకు మాత్రమే తెలిసి ఇంట్లో ఏం జరిగిందో. లోపలికి వెళ్ళేటప్పుడు బాగా ఆలోచించండి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు కదా, యేసుక్రీస్తు జక్కయ్య ఇద్దరు వెళ్ళారు కదండి. ఇద్దరిలో దేవుడు మాత్రమే పరిశుద్ధుడు కదా, దేవుడు మాత్రమే ఇచ్చేవాడు కదా, దానం చేసేవాడు కదా. జక్కయ్య మాత్రం అందరి దగ్గర నుంచి లాక్కునేవాడు. కానీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఏమైంది, జక్కయ్య కూడా దేవుని స్వభావాన్ని కలిగి బయటకు వచ్చి ఇవ్వడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నీవు నేను దేవునితో ఆ 1 నిమిషమా, 5 నిమిషాల, 10 నిమిషాల దేవునితో ఉండే ఆ సమయం అనేది ఉంటుంది చూడండి, నిన్ను ఇచ్చేవానిగానే దేవుడు చేస్తాడు, కానీ ఆశించేవానిగా కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఖాళీ అవుతామో అప్పుడే నింపబడుతూ ఉంటాయండి. ఇప్పుడు ఈ బాటిల్ ఎంత ఉందండి, గ్యాప్ ఎంత ఉంది చెప్పాలి, ఎంత ఉంది ఇందులో?
చాలా కొంచెం ఉంది, అవునా? అంటే దీంట్లో ఆల్రెడీ చాలా ఉండింది, అవునా? చాలా స్టోర్ అయ్యి ఉండింది. కాబట్టి మనకు కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అంతా కావాలండి, అవునా కదా? చిన్న టీ గ్లాస్ అంతనే అవసరం. దేవుడు ఒకవేళ ఇస్తే ఎంత ఇస్తాడు? టీ గ్లాస్ అంతే ఇస్తాడు. ఒకవేళ ఈ బాటిల్ అంతా కూడా ఖాళీ ఉందనుకోండి, ఎంత ఇస్తాడు అప్పుడు? లీటర్ ఇస్తాడు. లీటర్కి టీ గ్లాస్కి ఎంత తేడా ఉంటుంది? చాలా తేడా ఉంటుందండి. 10 రెట్లు ఎక్కువ, 10 రెట్లు ఎక్కువ, 10 రెట్లు ఎక్కువ. అందుకే అంటున్నాను, సజీవ యాగముగా శరీరాన్ని మనస్సును సమర్పించుకుంటే దేవుని క్రియ చేయడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుని మహిమపరచడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయనకు మనము సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టబడే విధముగా మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, మనము సజీవమైన రాళ్ళుగా ఆయనకు మనము సమర్పించుకుంటే ఆయన మనల్ని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కట్టుకోవాలో ఆ విధంగా కట్టుకుంటాడు. హల్లెలూయా. ఒకవేళ నీలో నాలో సమర్పించుకునే హృదయము లేకపోతే, మార్చుకునే హృదయము లేకపోతే, సజీవ యాగం అవ్వాలనే ఆ యొక్క ఆలోచన లేకపోతే మందిరంలో కట్టబడలేమండి. ఎక్కడ వేసినా గొంగని అక్కడే అనే రీతిగానే ఉంటుందండి మన జీవితం. నేను చేస్తాను, నేనుంటాను ప్రభు, నేను మార్చుకుంటాను ప్రభా, నేను మార్చుకున్నాను ప్రభువా, నన్ను వాడుకోండి ప్రభువా అని ముందుకు రాగలిగిన వారిని ఆయన ఏ స్థానంలో, ఏ స్థలములో, ఎప్పుడు ఎలాగా ఆయన వాడుకోవాలో, ఎలాగా ఆయన ముందుకు తీసుకువెళ్ళాలో ఆయన ఖచ్చితంగా చేసే దేవుడై ఉన్నాడు. ఈ రోజున ఒకటే, నన్ను నేనుగా సజీవ యాగముగా నా శరీరాన్ని, నా మనస్సును ఆయనకు సమర్పించుకోవాలి. అది కదా ఆయన చిత్తము. ఇదొక్కటే మనము చేసుకోవాల్సిన తీర్మానం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మా ప్రియ తండ్రి, అద్వితీయుడు, ఆది సంభూతుడు, నీ కొందనాలు. ఇంతవరకు వాక్యం చేత మాతో మాట్లాడుతూ మీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల చేత పౌలు గారు ప్రభువా సంఘానికి రాస్తున్నటువంటి మాటలు పరిశుద్ధమగడానికి ప్రభువా, నాకు శరీరాలను ప్రభు సజీవ యాగములుగా, మనస్సును ప్రభువా మీకు సమర్పించుకోవాలని మీ ఉద్దేశం ప్రభువా, మీ చిత్తం ఏమై ఉందో మాతో మరొకసారి మాట్లాడుతూ వచ్చినారు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సజీవమైన రాళ్ళ వలె మందిరాన్ని కట్టుకోవాలి ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ నీకు సమస్త మహిమ ఘనత ప్రభువును ఆరోపిస్తూ నన్ను మమ్ములందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. దినము నాయన మరి పరిశోధించుకోగలిగే ఆత్మ సంబంధమైన అలవాట్లలో మేము ముందు కొనసాగటం సహాయం చేయమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభువును ఆరోపిస్తూ విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని యేసుక్రీస్తును ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.